దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. భారతదేశ శీతోష్ణ స్థితి అడవులు. భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది? మధ్యధర సముద్రం. దేశంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? హర్యానా. బొడ్డుపొన్న, రైజోఫోరా లాంటి వృక్షాలు ఏ అరణ్యాలలో పెరుగుతాయి? టైడల్ అరణ్యాలలో. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన అస్సోంలోని జాతీయ పార్కు ఏది? కజిరంగా. దేశంలో వంట చెరుకుకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? కర్ణాటక. భారత వాతావరణ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? పూణేలో. భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉంది? ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఋతుపవన ఆరంభ వర్షాన్ని తొలకరి జల్లులు అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? తెలంగాణ రాష్ట్రంలో. శీతోష్ణ స్థితిని దేని ఆధారంగా థార్ నత్వేట్ వర్గీకరించాడు? జల సంతులన. సెంట్రల్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? జోధ్పూర్లో. వేదాంతగల్ వైల్డ్ లైఫ్ సాంకూర్చి ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో. దేశంలో లక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? జార్ఖండ్. థార్నో త్వైట్ భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణ మండలాలుగా వర్గీకరించారు? 6. దేశంలో సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది? 4. దేశంలో 100 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం సంభవించే ప్రాంతం? ఒరిస్సా తీరం. సబాయి గడ్డి దేని తయారీలో ఉపయోగిస్తారు? పేపర్ తయారీలో. దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? నాగార్జున సాగర్. దేశంలో తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం? జైస్మలీర్. దేశంలో అత్యధికంగా ఏ వర్షపాతం సంభవిస్తుంది? పర్వతీయ వర్షపాతం. వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు? చెర్రీ బ్లోజమ్స్. భారత ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకంను ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1973 సంవత్సరంలో. జంత్ర వాయుద్యాల తయారీలో ఉపయోగించే కలప ఏది? ఎర్రచందనం. దేశంలో ఏర్పాటు చేసిన మొదటి టైగర్ రిజర్వ్ ఏది? జిమ్ కార్బెట్. నీలగిరి కొండల్లో పెరిగే షోలాస్ అరణ్యాలు ఏ రకానికి చెందినవి?
సమశీతల విశాలపత్ర అరణ్యాలు. దక్కన్ పీఠభూమిలోని వర్షఛాయ ప్రాంతంలో విస్తరించిన అడవులు ఏవి? ముళ్ళజాతి అడవులు. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ITCZ ఏ పవనాల కలయిక వల్ల ఏర్పడుతుంది? ఆగ్నేయ ఈశాన్య పవనాల కలయిక వల్ల. మేఘాలయలోని అధిక వర్షపాతం సంభవించే మాసిస్ రామ్ ఏ కొండలలో ఉంది? ఖాసీ కొండలు. దేశంలో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1972 సంవత్సరంలో. భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. గుజరాత్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు ఏ తేదీ నాటికి చేరుతాయి? జూన్ 15 నాటికి. ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షపాతం పొందే ప్రాంతం ఏది? తమిళనాడు. దేశంలో ప్రధానంగా హిమాద్రి పర్వతాలలో పెరిగే అడవులు ఏవి? ఆల్పైన్స్ అరణ్యాలు. థార్నోథ్వైట్ వర్గీకరణ ప్రకారం పశ్చిమ కనుమలు ఏ శీతోష్ణ మండలానికి చెందుతాయి? తేమ ఉప అర్ధమండలం. వేసవి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కర్పూర తైలంలో ఉపయోగించేది ఏది? పైన్. బంగాళాఖాత శాఖ అరేబియా శాఖ రెండూ కలిసే ప్రాంతం ఏది? లూథియానా. దేశంలో అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? భోపాల్. ఎలినినో ఏర్పడడానికి మూలమైన మహాసముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. దేశంలో సతత హరిత అరణ్యాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, అండమాన్ నికోబార్ దీవులు. అగస్త్యమలై జీవావరణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం ఎప్పుడు వస్తుంది? జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు. మహాని, సింకోనా, సిడార్ లాంటి వృక్షాలు ఏ అరణ్యాల్లో పెరుగుతాయి? సతత హరిత అరణ్యాలు. వెస్ట్లీ జెట్ స్ట్రీమ్ ఏ ఆవరణంలో ఏర్పడుతుంది? ట్రోఫో ఆవరణంలో. వేటిని మాంగ్రూవ్ అడవులు అని పిలుస్తారు? టైడల్ అరణ్యాలను. భారత ప్రభుత్వం జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించింది? 1954 సంవత్సరంలో. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? టొర్నడో. ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? ఆందీస్. మానస బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సోం రాష్ట్రంలో. సుమారు 3000 మీటర్ల ఎత్తులో పెరిగే అరణ్యాలు ఏవి? ఆల్పైన్స్ అడవులు.
వాల్మీకి జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? బీహార్లో. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? గుజరాత్లో. శివపురి జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో. అధిక వర్షపాతం సంభవించే ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ తీరం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.